రామ్టెక్ నుండి ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలో అయితే చాలా ట్రాఫిక్ ఉండే. అంత ట్రాఫిక్ని దాటుకొని ఫైనలీ ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయిపోయాం. మేము కార్ పార్క్ చేసిన ప్లేస్ నుండి 6 కిలోమీటర్స్ నడవాలంట. నడుస్తున్నాం ఇక. పబ్లిక్ అయితే వామ్మో ఫుల్ రష్ ఉండే. ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా ఎంత పబ్లిక్ ఉందో. అసలు మహాకుంభమేళా అంటే ఏంటి? 1881 సంవత్సరంలో మహాకుంభమేళని చివరిసారిగా నిర్వహించారంట. పురాణ కథ ప్రకారం దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం మహాయుద్ధం జరిగింది. దీనికోసం వారు వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా మందార పర్వతాన్ని గడగడలా ఉపయోగించారు. ఇలా సముద్రాన్ని కలిపినప్పుడు మొదట విషం బయటకి వచ్చింది. ఈ విషయానికి ఈ ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంది. అప్పుడు ఆ విషయాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయనకి నీలకంఠుడు అంటారు. తర్వాత వచ్చిన అమృతాన్ని అసురుల నుంచి రక్షించడానికి విష్ణువు మోహిని అవతారం తీసుకున్నాడు. అసురులు మోహానికి ఆకర్షణకి బలహీనంగా ఉంటారని తెలిసి విష్ణువు అందమైన స్త్రీగా మారి మోహిని రూపాన్ని తీసుకొని అమృతాన్ని జాగ్రత్త పరిచారు. ఆ సమయంలో అమృతం 4 చోట్ల పడింది. అవే హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్ మరియు ఉజ్జయిని. ఈ ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంది. ఎవరైతే ఈ కుంభమేళలో స్నానం చేస్తారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళని పూర్ణకుంభ అంటారు. అలాంటిది 12 పూర్ణకుంభలు కలిపితే ఒక మహాకుంభమేళా. అంతటి రేర్ మహాకుంభమేళా మన జనరేషన్ వాళ్ళకి దక్కింది. నెక్స్ట్ మన పిల్లల జనరేషన్కి కూడా దక్కని ఛాన్స్ ఇది. మేము మా పిల్లలు ఈ మహాకుంభమేళాలో స్నానం చేసి రిటర్న్ అయితే అయ్యాం. ఘాట్ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమంతుడిది ఇలా పెద్ద విగ్రహం ఉంటుంది పడుకున్నది. టెంపుల్లో రష్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాం. రిటర్న్లో కూడా 4 కిలోమీటర్స్ నడిచాం. 4 కిలోమీటర్స్ తర్వాత ఇలా ఒక రిక్షా దొరికింది. మహాకుంభమేళా ట్రిప్లో మా డే 2 అయితే ఇలా జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.